సార్ ఈ జేబు దొంగే మన ఏజెంట్ అని ఆ టైగర్ ముఠా నమ్ముతోంది. ఈ జేబు దొంగ కూడా వాళ్ళని ఒక ఆట ఆడిస్తున్నాడు. మోస్ట్ బ్రిలియంట్ ఫెలో. సార్ మీలో లోపం ఉంది సార్. ఏమిటయ్యది? నేను ఐడియా చెప్పినప్పుడు నన్ను కోపడతారు, నిజంగా ఐడియా బాగున్నప్పుడు మీరు నన్ను పొగడరు సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ ఈ శుభ సందర్భంలో మంచి ఐడియా వదులుతారు సార్. ఈ జేబు దొంగ కార్యకలాపాలని మనం ఎప్పటికప్పుడు కనిపెట్టాలంటే మనం మారువేషాలు వేయాలి సార్. మీరు చేపల బజార్లో పిత్త పరిగెలు ఏరుకుంటూ ముక్కుకు బులాకి నెత్తి మీద చిన్న బుట్ట. మొదటి రోజే ఇంత కష్టపడి పనిచేసావంటే జీవితంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు. మరి నువ్వు చెప్పాలి జీవితంలో పైకి వస్తానని. టెంపే మొహం నువ్వు. అయ్య బాబాయ్ ఏం జరిగింది? అదే ఆ రోజు హోటల్లో మనకు తగిలాడే వాడు ఇప్పుడు మళ్ళీ నాకు టింబర్ యార్డ్ లో తగిలి చక్రపాణి ఆ ఫోటోలు ఎక్కడ, ఆ ఫిల్మ్ ఎక్కడ అంటూ నా మీద పడ్డాడు. ఊరుకున్నావా? మనం ఊరుకుంటావా? పాట్ మన్నాలు పీకనంతే. అంతే కదా మరే. అది సరే, ఉద్యోగం ఇప్పిస్తానన్న సోంబేర్ గడేడి అన్ని వెనకాల రాలేదా? గొప్పదాని మరి గొప్ప చెప్పావు నాకు. బాబాయ్ అలాంటోడు నాకేం తెలుసు, అన్న అదే చూడడం నేను. సరే గాని చిట్టి నాకు చిన్న సాయం చేసి పట్టువా. ఏంటది? వాడెవడో 4 బుట్లు ఆర్డర్ చేసి ఇంతవరకు అడ్రస్ లేడు. వాడు అడ్రస్ ఏమో బెసెంట్ నగర్ నంబర్ 14 ఇల్లు. ఇచ్చేసి ఆ డబ్బులు కాస్త తెచ్చిపెట్టువా. ఏమే నాకు ఉద్యోగం లేకపోయేసరికి ఎంత లోకువైపోయానే నీకు. బావా నా చిట్టి బావా, నేను అలా అనుకోను బావా.